ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. క్రీస్తునందు నా ప్రియమైన దేవుని బిడ్డలని మీ అందరికీ ఉదయకాలపు శుభములు తెలియచేస్తున్నాను. ప్రియమైన దేవుని బిడ్డలారా, మరి మనం ఈ యొక్క డిసెంబర్ చివరి దినాల్లో ఉన్నాం. 27వ తేదీ ఈ విధంగా మనము దేవుని కృపను బట్టి సజీవులకులో నిలబడి దేవుని నామాన్ని స్తుతించి కీర్తించి ఘనపరచబద్దులమై ఉన్నాం. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మరి ఈ సమయంలో దేవుడు మనకు చేసిన వాటన్నిటిని బట్టి మనము కృతజ్ఞత చెల్లింపబద్దులమై ఉన్నాం. నిన్నటి దినం కూడా మనం కృతజ్ఞతను గురించి మనం కొన్ని మాటలు ధ్యానించాం. పితృడైనటువంటి యోబు జీవిత చరిత్రను. సో ఆయన దేవుని ఎడల ఆయన ఏ విధమైన కృతజ్ఞత భావం కలిగి ఉన్నాడో మనం తెలుసుకున్నాం. సో ఇప్పుడు దైవజనుడు పౌలు గారు రాసినటువంటి దశలోనికి మొదటి పత్రిక 5వ అధ్యాయంలో మనం గమనించినట్లయితే ప్రతి విషయంలో మీరు దేవునికి కృతజ్ఞతాస్తుతి చెల్లించండి అని రాయాలి. ప్రతి విషయంలో, అది మంచిదైనా చెడ్డదైనా, ఇబ్బంది అయినా ఆనందమైన, సంతోషమైన, దుఃఖమైన, కష్టాలైనా కన్నీళ్ళైనా, ఏ విషయమైనా సరే ప్రతి విషయానికి మనం దేవునికి కృతజ్ఞత చెల్లించాలని దేవుని యొక్క దాసుని ద్వారా మనం గమనిస్తున్నాం. దైవజనుడు పౌలు గారు యేసయ్యను స్వంత రక్షకుడుగా దమస్కు గేటు దగ్గర ఆయన ఎదుర్కొన్న వేళలో ఆనాటి నుండి దేవుని యొక్క సన్నిధిలో తన ప్రాణం పోయేంత వరకు దేవుని ఎడల ఆయన నడిచిన మార్గాలు మనకు తెలుసు. ఆయన అనేక సార్లు అపరిమితముగా అని అంటాడు. అపరిమితం, కౌంట్లెస్, అసలు అపరిమితం, లెక్కలేనన్ని దెబ్బలు తిన్నాడు, లెక్కలేనటువంటి సమస్యలు ఎదుర్కొన్నాడు, లెక్కలేనటువంటి ఇబ్బందులు గుండా, కన్నీళ్ళ గుండా ఆయన ప్రభుని రక్షకుడుగా అంగీకరించక మునుపు ఏ విధంగా ప్రభు మార్గాల్లో ఉన్న వారిని ఆయన హింసించాడో అంతకంటే ఎక్కువగా ఆయన చాలా సందర్భాల్లో ఆయన సమస్యలను, గాయాలను, వ్యాధులను, దుఃఖాలని ఆయన ఎదుర్కొన్నాడు. ప్రయాణాల్లో కానీ, జాగరణాల విషయంలో కానీ, ఆకలి దప్పుల విషయంలో కానీ, ఇలాగ పౌలు గారి జీవితం అంతా కూడా ఏదో ఆయన ఆనందంగా, ప్రశాంతంగా, సంతోషంగా ఏదో జల్సా లైఫ్ చేసినట్లుగా ఆయన చేయలేదు. ఈ రోజుల్లో మనం గమనిస్తున్నాం, చాలామంది బడా సేవకులు, గొప్ప వాళ్ళు మామూలుగా లేదు. వాళ్ళ యొక్క నడిపింపు, వారి యొక్క వ్యవహారం, వారి జీవితాలు, వారు జీవిస్తున్నటువంటి ఆ యొక్క సమస్తం A to Z మనం గమనిస్తే వారు ఇళ్ళు మొదలుకొని, వారు వాడే వాహనాలు మొదలుకొని, వాళ్ళ చేతిలో ఉన్న సెల్ ఫోన్లు కానీ, ఏది ఏమైనా సరే ప్రతిదీ మనం గమనిస్తే ఎంతో లగ్జరియస్గా సేవలో కొనసాగే వాళ్ళు లేకపోలేదు. అదే సమయంలో కొంతమంది ఎంతున్నా సరే నిమిత్త మాత్రులుగా జీవించి తగుమాత్రపు జీవితాన్ని కొనసాగించిన వాళ్ళు లేకపోలేదు. నాకు తెలిసి నేను మనసారా చెప్పగలను, దైవజనులు ఎస్ఎన్ గారు ఒక సాధారణమైనటువంటి జీవితాన్ని ఆయన ఎన్నడూ వదలలేదు. ఆయన చివరికి చనిపోయే రోజు వరకు కూడా ఆయన వస్త్రధారణ ఏకరీతిగానే ఉంది. ఎంత మాత్రం తనకు ఎన్ని లక్షల కోట్ల రూపాయల ఆస్తులు, సమస్త విపరీతమైనటువంటి క్రేజ్ వచ్చి సమస్త లోకమంతటికి సమస్త పరిచయమైనా కూడా ఆయన వస్త్రధారణలో కానీ, ఆయన యొక్క రూపంలో, మాటల్లో, స్వభావంలో ఆయన వాడిన వాహనాల్లో కూడా ఎక్కడ డాంబికాన్ని ఆయన ప్రదర్శించలేదు. డమ్మం ఆయన చూపలేదు. కొంతమందికి కొంచెము రాగానే ఒక నెలకు 1,000 రూపాయలు లేకపోతే 1,00,000 రూపాయలు వాళ్ళకి వస్తుందనుకోండి ఆదాయం, కానుకల రూపాయన. ఇక నెలకు 1,00,000 వస్తే ఇక వాళ్ళని పట్టలేం. వాళ్ళ యొక్క వ్యవహారం, వాళ్ళ యొక్క మామూలు కాదు, వాళ్ళ పరిస్థితులు అంత ఘోరంగా మారిపోతాయి. సో ఆయన గారు అయితే దైవజనులు ఎంత సాధారణమైనటువంటి ఒక నామకార్థమైన ఒక ఆపూటికి గడుస్తున్న సేవకుడైతే ఎలా సేవ చేస్తుంటాడో
ఆయన గారు కూడా అలాగే ఒక సాదా సీదా బట్టలతోనే స్వభావంతో ఆలోచనలతో. దేవునికి మహిమ కలుగును గాక. ఈ రోజుల్లో సేవ అంటే లగ్జరీస్ అయిపోయింది. సేవ అంటే అనుభవించడమానికే ప్రయత్నాలు, లేని వాటి కోసం ప్రాకులాడటం, పరుగులు ఎత్తటం. చాలా వరకు చాలామంది అలాంటి పరిస్థితుల్లో కొనసాగించబడుతూ ఉండటం మనం గమనిస్తున్నాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, మనం గుర్తించాల్సిన విషయం ఏంటంటే, దేవుడు మనల్ని ఈ భూమి మీదకి ఎందుకు, ఏ కారణంతో పంపించాడో దాని కొరకు మనం ఈ భూమి మీద పరిచర్యలో దేవుని యొక్క సన్నిధిలో అటు సేవకులుగా కానీ ఇటు విశ్వాసులుగా కానీ తొగమాత్రపు జీవితంతో మనము నడిపించబడాలి తప్ప మనము ఈ భూ సంబంధమైనటువంటి హెచ్చు వాటి యందు మనసుంచగా తగ్గు వాటి యందే మన స్థాయి, మన పరిధి, మనం ఎంతవరకు మనల్ని దేవుడు ఎందుకోసం పంపించాడు, ఎందుకోసం మనల్ని నిలబెట్టాడు, వీటి విషయంలోనే తప్ప మరో దేని విషయంలో మనం మన యొక్క జీవితాల్లో అలాంటి ఆ మనస్సుకు మనం చోటు ఇవ్వగలం. సో నేను దేవుని సేవకుడిగా దేవుని ఆత్మ నాకు ఇచ్చినటువంటి ఆలోచన గ్రహింపుని బట్టి చెప్తున్నాను. దైవజనుడు పౌలు గారు చాలా ఉన్నతమైన కుటుంబంలో జన్మించిన వారు. కానీ ప్రభు నిమిత్తమై ఆయన అపరిమితమైన దెబ్బలు, బాధలు, రోగాలు, కష్టాలు, ఇబ్బందులు. కొరింథీ 2వ పత్రికలో 11వ అధ్యాయంలో ఆయన అన్ని విషయాలు వివరిస్తాడు. ఎన్ని విషయాలంటే కపట సహోదరులు, ప్రయాణం వలనైన ఆపదలు, నదుల వలనైన ఆపదలు, సముద్రంలో ఆపదలు, 14 రోజుల పాటు మేము సూర్యుని కూడా చూడలేదు, బ్రతుకుతామన్నటువంటి ఆ యొక్క స్పష్టత కూడా మాకు లేనటువంటి రీతిలో మేము కొనసాగాము అంటూ ఆయన తన అనుభవాన్ని అన్ని విధాలుగా ఆయన తెలియచేశాడు. దేవుని బిడ్డలారా, మరి మన జీవితంలో ఒకసారి ఆలోచించినట్లయితే నిజముగా మన బ్రతుకులో మనం ఎదుర్కొంటున్నటువంటి సమస్యలు, పరిస్థితుల్లో మనము దేవుని కోసం, దేవుని నామ మహిమార్థమై మనము జీవిస్తూ నడిపించబడుతున్నామా? సో మనం గమనించాల్సినటువంటి లేఖన ప్రకారంగా ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క దాసుడు పౌలు గారు ఆయన ఈ భూమి మీద సేవ చేసినటువంటి ఆ సేవ దినాలలో ప్రభు యొక్క సన్నిధిలో ఆయన ఆ సంఘానికి దశలోనికలు రాసినటువంటి ఆ పత్రికలు ఆయన అంటున్నాడు, సంగమా సహోదరులారా, ప్రతి విషయంలో మీరు దేవునికి కృతజ్ఞతాస్తుతి చెల్లించండి. ఎందుకంటే ఆయన ఆ విధంగా బాధల్లోనైనా సరే, సంతోషంలోనైనా సరే ఆయన ఎక్కడ కూడా ఉప్పొంగిపోలేదు. అలాగని డీలా పడిపోయి వేదనలో నేను మేలు చేసిన, నాకు వచ్చిన ఈ యొక్క బహుమానం ఇదా అన్నటువంటి వేదన ఆయన కనపరచలేదు. అన్నిటి విషయంలో సంతోషంగా దేవుని స్తుతించారు. వారు చెరసాల్లో పాలయ్యారు. పౌలు సీనలు చెరసాల్లో వేయబడ్డారు. మధ్యరాత్రిలో చెరసాల్లో వేయబడిన ఆ సమయంలో విపరీతమైనటువంటి గాయాలు, వేదనలు, రక్తం కారుతున్న ఆ పరిస్థితుల్లో కూడా వారు దేవుణ్ణి కీర్తించారు, పాటలు పాడి దేవుని కీర్తించారు అని మనం గమనిస్తున్నాం. అపోస్తుల కార్యంలో ఆ విషయాన్ని మనం చూసినప్పుడు ఆ యొక్క పరిస్థితిలో దేవుని యొక్క మనస్సు, వారు ఆ దేవుని ఘనపరిచిన విధానాన్ని బట్టి దేవుడు ఏం చేశాడు తెలుసు కదా, చెరసాల పునాదులు అదిరెను. సో కదిలిపోయాయి, వారికి వేసినటువంటి సంఖ్యలన్నీ తెగిపోయాయి. అంత గొప్ప ప్రభావంతో దేవుడు వారి పక్షాన నిలబడ్డాడు. సో ఆ బాధల్లో కూడా వారు చేసిన కార్యం ఏంటంటే దేవుని యొక్క నామాన్ని వారు స్తుతించి ఘనపరిచిన కారణాన్ని బట్టి జైలర్ ఇంటి వారందరూ రాత్రి ఆ గడియలోనే వారందరూ బాప్తిసం పొందినట్లుగా లేఖనాల్లో మనం చూస్తున్నాం. తమ బాధల్లో, తమ కష్టాల్లో, తమ కన్నీళ్ళలో, తమ ఎదుర్కొంటున్నటువంటి ఇబ్బందుల్లో సైతం వారు దేవుణ్ణే మహిమపరిచారు. మరి ఈ రోజున మనం ఇబ్బందులు పడుతున్నప్పుడు దేవుని గణపరచగలుగుతున్నామా? దేవుని మహిమపరచగలుగుతున్నామా? దేవుణ్ణి ఆరాధించగలుగుతున్నామా? మనం ఎదుర్కొంటున్నటువంటి సమస్యల మధ్యలో
దేవుని మనం ఆ విధంగా ఘనపరిచినప్పుడు దేవుని ఎరగని వ్యక్తులు నీ చుట్టుపక్కల ఉన్నటువంటి కుటుంబాలు కష్టాల్లో సైతం వీరు దేవుని స్తుతిస్తున్నారు, ఘనపరుస్తున్నారని వారు నిన్ను బట్టి దేవుని రక్షకుడుగా అంగీకరించే అవకాశం ఏర్పడుతుంది. దేవునికి మహిమ కలుగును గాక. నా తెలిసిన సహోదరులు పెద్దలు ఉన్నారు. మిర్యాలగూడలో ఆశీర్వాదం గారు, వారి కుమారుడు చనిపోయాడు, చిన్న కుమారుడు, చిన్న వయసులోనే. సో అలాంటి పరిస్థితుల్లో కూడా ఆయన తనను ఓదార్చడానికి వచ్చిన అనేకుల్ని ఆయనే ఓదార్చాడు. యెహోవా ఇచ్చాడు, యెహోవా తీసుకున్నాడు. ఆయన నాటిన మొక్క ఆయన ఇష్టం, ఆయన ఎప్పుడైనా తీసుకోవచ్చు, సర్వాధికారం ఆయనకే ఉంది అని చెప్పి సేవకుడిగా నేను వెళ్ళి ఆయన ఆదరించడానికి వెళ్ళిన సందర్భంలో కూడా ఆయన నాతో కూడా ఈ మాట్లాడినాడు. అనేకులతో ఆయన మాట్లాడుతున్న మాటలు నా చెవులారా నేను విన్నాను. దేవుని బిడ్డలారా, తన కుమారుడు 6 నెలల బిడ్డ కలిగినటువంటి ఆ యొక్క వయస్సు ఆ అమ్మాయికి, ఆశీర్వాదం గారి యొక్క చిన్న కుమారుని యొక్క కూతురికి వయసు 6 నెలలు. ఆ తండ్రి అమ్మాయి యొక్క తండ్రి బాబు పేరు అజయ్. అతడు వెళ్ళిపోయిన ఆ అబ్బాయిని బట్టి తండ్రి గారు ఇంటి వాళ్ళందరూ ఆయనకి దుఃఖం ఉన్నప్పటికీ కూడా ఆయన ఇచ్చిన మాట ఏంటంటే యెహోవా ఇచ్చును, యెహోవా తీసుకున్నాడు. ఆయన దేవుని ఆ విధంగా తమ బాధల్లో సైతం ఘనపరిచాడు. ఎంతోమంది వచ్చి పలు విధాలుగా రకరకాలుగా నిందలు అవమానకరంగా మాట్లాడినా ఆయన ఎవరిని కూడా ఆ విధంగా మాట్లాడడానికి యాక్సెప్ట్ చేయలేదు. వాళ్ళు చెప్పిన దానికి ఒప్పుకోలేదు. ఆ బాధలో కూడా ఆయన వారిని ఖండించిన సందర్భాలు ఉన్నాయి. ఈ రోజుల్లో మనం దేవుని ఆ విధంగా ఘనపరిచే పరిస్థితి మనకుందా? అన్ని బాధల్లో, సమస్యల్లో, వేదనలో మనం దేవుని ఘనపరచడం ప్రారంభిస్తే నిత్యముగా దేవుడు నీ ద్వారా, నువ్వు చేసిన ఆ క్రియల ద్వారా, ఆయనకి ఇచ్చినటువంటి కృతజ్ఞత మూలముగా అనేకులకి నిన్ను ఒక మాదిరిగా నిలబెడతాడు. నీ ద్వారా అనేకులు రక్షించబడతాడు. ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల తండ్రి, ఉదయకాలమందు నాయన మిమ్మల్ని ఈ విధంగా స్తుతించి కీర్తించి ఘనపరచబద్దులమై ఉన్నాం. అయ్యా, మీకు మేము కృతజ్ఞతాస్తుతి చెల్లింపబద్దులమై ఉన్నాం. తండ్రి, మీరు చేసిన వాటన్నిటిని బట్టి మేము మానక కృతజ్ఞత చెల్లించాలని పితృలైనటువంటి నాయన అయ్యా అభిషేకుడు పౌలు గారి ద్వారా మీరు సంఘానికి ఉద్బోధించిన మాటలు మాకు తెలియచేశారు. ఆ మాటల ప్రకారంగా ప్రభా మేము అయ్యా మీ సన్నిధిలో మా జీవితాల్లో అయ్యా మేము ఏ పరిస్థితి అయినా సరే మేము మానక మీకు కృతజ్ఞతాస్తుతి చెల్లిస్తూ మీ సన్నిధిలో మేము మిమ్మల్ని ఘనపరచాలని మీరు మీ ఆత్మ ద్వారా విశుద్ధపరిచారు. కనుక ఈ మాటలు విన్న మేమందరము మా జీవితంలో ఆ విధంగా మిమ్మల్ని ఘనపరుస్తూ ముందుకు సాగుతూ సహాయం ఇచ్చారు. ఘనత, మహిమ, ప్రభావం మీరు మాత్రమే పొందమని యేసు నామములో ప్రార్థన చేసి పొంది ఉన్నాము తండ్రి. ఆమేన్. మన ప్రభువైన యేసు క్రీస్తు కృపయు, తండ్రి అయిన దేవుని ప్రేమ, పరిశుద్ధాత్మిక అన్యోన్య సహవాసం, సమాధానం ఇప్పుడు ఎల్లప్పుడూ సకల పరిశుద్ధులకి మనకును ప్రభు రాకడ పర్యంతం కృపతోడే ఉండి నడిపించును గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. హల్లెలూయా. ప్రభుపేట అందరికీ వందనాలు. ప్రభు సన్నిధిలో విధంగా కృతజ్ఞత చెల్లిస్తూ అన్నామని కనపడుతుంది.